హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిత వ్లాగ్స్ 99. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్కి. సో పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్ కోసం నేను ఒక బెస్ట్ 2 క్రీమ్స్ని తీసుకొచ్చిన ఫార్మసీ అండ్ అమెజాన్ నుంచి. సో ఈ 2 క్రీమ్స్ గురించి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్షితాస్ లైఫ్ స్టైల్. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నన్ను ఏం వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ మీ దాకా రీచ్ అవుతుంది. అలానే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ఫస్ట్ చూపించే క్రీమ్ వచ్చేసి నేను ఏసీ స్టాప్ సి అని ఉంటుంది. ఇది అడాప్లిన్ అండ్ క్లిండమైసిన్ ఫాస్ఫేట్ జెల్. సో ఈ క్రీమ్ నాకు డాక్టర్ డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేశాడు. సో నేనైతే ఇది మనకి నార్మల్గా ఫార్మసీలో కూడా టేస్ట్ చేంజ్ అయితే కొంచెం వాటర్ పడక ఇంకా ఎక్ని అయితే ఎక్నీతో చాలా ఫేస్ చేశాను. ఇంకా ఫుల్ అసలు కంటిన్యూగా ఎక్ని వచ్చేసి డార్క్ స్పాట్స్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్, అసలు స్కిన్ అంతా స్పాయిల్ అయిపోయింది. సో ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుదామని అయ్యాను. సో అతనైతే నాకు ఈ క్రీమ్ ఒకటి ప్రిస్క్రైబ్ చేశాడు. ఈ క్రీమ్తో పాటు మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్ స్టే మాయిస్ట్ మ్యాక్స్ క్రీమ్ విత్ హైలూరానిక్ యాసిడ్. సో దీని ప్రైస్ కూడా ఎక్కువ ఉండదు కంపేర్ టు మనం అమెజాన్లో ఇవి సెటాఫిల్ వీటి కన్నా కంపేర్ చేస్తే చాలా తక్కువ. దీని ప్రైస్ 225 రూపీస్. మీకు కనిపిస్తుంది అనుకుంటా, 225 రూపీస్. బట్ దీని వర్క్ అయితే సూపర్ అని చెప్పాలా. ఈక్వల్ టు సెటాఫిల్స్ అయినా ఇంకా బెస్ట్ మాయిశ్చరైజర్స్ మనం యూజ్ చేసినవి ఏమంటారు ఇవి న్యూట్రిడర్మ్ వీటితో ఈక్వల్గా ఇది నాకు వర్క్ చేసింది. నేను ఇమేజెస్తో సహా మీకు ఇక్కడ వీడియోలో కూడా ఇమేజెస్ పెడతాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫార్మసీలో అడిగి తీసుకోండి. ఖచ్చితంగా ఇది నేను రికమెండ్ చేస్తాను, బెస్ట్ క్రీమ్. సో ఈ అడాప్లిన్ జెల్ గురించి చెప్పాలంటే నైట్ అప్లై చేసుకోవాలి మనం. ఇది పింపుల్స్ పైన అప్లై చేసుకోవాలి ఎవ్రీ నైట్. సో ఇది పింపుల్స్ ఇంకా స్ప్రెడ్గా అంటే ఎక్కువ ఇట్లా ఒకటే దగ్గర ఇట్లా ఎక్కువ పింపుల్స్ అవుతూ ఉంటాయి కదా, అట్లా కాకుండా రెడ్యూస్ చేస్తుంది పింపుల్స్ని. బ్యాక్టీరియా అనేది రెడ్యూస్ చేస్తుంది. సో ఇదైతే బెస్ట్ జెల్ అని చెప్పాలి. బెంజల్ పెరాక్సైడ్ కూడా నేను యూజ్ చేశాను, బట్ నాకు అది వర్క్ అవ్వలేదు. సో ఇదైతే నాకు మంచిగా వర్క్ అయింది. అయితే దీనికి ప్రికాషన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏ క్రీమ్ అయినా ప్యాచ్ టెస్ట్ ఈజ్ కంపల్సరీ. ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఫస్ట్ 2-3 డేస్ కొంచెం స్కిన్ ఇరిటేషన్ లాగా సెన్సిటివిటీ లాగా అవుతుంది, నో ప్రాబ్లం. ఇంకా ఎక్కువ రెడ్ అయిపోయి ఇంకా ఎక్కువ కాంప్లికేట్ అవ్వకపోతే యూ కెన్ కంటిన్యూ దిస్ క్రీమ్. నాకు కూడా ఫస్ట్ అయింది. సో అంటే దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో ప్యాచ్ టెస్ట్ ఈజ్ కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న మదర్స్కి అయితే ఐ విల్ నాట్ రికమెండ్. డాక్టర్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో నెక్స్ట్ క్రీమ్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. ఇది యాక్సిస్ వై డార్క్ స్పాట్ కరెక్టింగ్ గ్లో సీరమ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రీమ్ ఇన్ ద మార్కెట్ అని చెప్పాలి. అంటే దీని గురించి నేను చాలా రివ్యూస్ చూసాను అమెజాన్లో. ఒక షార్ట్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను నేను దీని గురించి. అప్పుడు నేను ఒక 1 వీక్ అట్లా నేను పెట్టుకొని అప్లోడ్ చేశాను షార్ట్. ఇప్పుడు ఆఫ్టర్ యూజింగ్ దిస్ ఫర్ 2 months, అది కూడా నేను రెగ్యులర్గా ఏం కాదు, ఎందుకంటే ఇది పెట్టుకుంటున్నాం కదా అడాప్లిన్. సో 1 alternate days అట్లా పెట్టుకుంటున్నా. అట్లా కూడా నాకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది దీంతో. అంటే దీంట్లో ఏంటంటే మనకి నియాసినమైడ్ ఉంది. నియాసినమైడ్ మన డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేస్తుంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. ఇంకా ప్లాంట్ డిరైవ్డ్ స్క్వాలిన్ ఉంటుంది. దానివల్ల మనకి మాయిశ్చర్ అనేది స్కిన్లో లాక్ అయ్యి మంచి గ్లో అనేది మన స్కిన్లో వస్తుంది. సో దీంట్లోనైతే ఇంకా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. రైస్ బ్యాన్, ఇంకా ఫ్రూట్ పపాయా టు బెటర్ కరెక్ట్ మార్క్స్ ఫర్ క్లియర్ రేడియంట్ స్కిన్. సో ఇది ఆల్ దిస్ ఈజ్ టాప్డ్ ఆఫ్ విత్ ఫోటో స్క్వాలిన్ టు కీప్ యువర్ స్కిన్ గ్లోయింగ్. సో దీన్ని నేను లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. దీని రివ్యూస్ అన్నీ చూడండి. దీని రివ్యూస్ ఇంకా దీని ఏమంటారు ఇంగ్రీడియంట్స్ అయినా ఇవన్నీ మీరు చెక్ చేసినాకనే బై చేయండి. సో దీనిది అయితే ఎలా యూజ్ ఎలా చేయాలంటే చెప్తాను. సో లిటిల్ బిట్ కాస్ట్లీ బట్ చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఇట్లుంటుంది. ఇది ట్యూబ్. ఈ ట్యూబ్
జస్ట్ ఫ్యూ డ్రాప్స్, ఒక 1 డ్రాప్ 2 డ్రాప్ తీసుకొని మంచిగా రబ్ చేసుకోవాలి, అంతే, ఆల్ సెట్. మనం సన్కి ఎక్స్పోజ్ అవుతున్నాం అనుకుంటే కంపల్సరీ అడాప్లిన్కైనా దీనికైనా కూడా సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మంచిది, డ్యామేజ్ జరగకుండా ఉంటుంది స్కిన్కి. ఇప్పుడు పిగ్మెంటేషన్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా దీంతో తగ్గే ఛాన్స్ ఉంది. ఇంకా అండర్ ఐ కూడా డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి. ఇంకా దీనివల్ల అయితే డార్క్ స్పాట్స్ అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్, ఇంకా గ్లో, ఫేస్ గ్లో కోసం మెయిన్ ఇది. సో నేనైతే ఇది ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ప్యాచ్ టెస్ట్ ఇస్ కంపల్సరీ, ఇది మాత్రం నేను మస్ట్ చెప్తున్నా. ఎందుకంటే అన్ని ప్రోడక్ట్స్ అందరికి పడాలని లేదు, కొందరికి పడుతుంది, కొందరికి పడదు. సో ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే మీరు యూజ్ చేయండి. పడ్డదంటే మీకు ఇంకా మంచిగా వర్క్ అయింది నాకైతే ఈ క్రీమ్. సో అమెజాన్లో ఉంది, దీని డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. కంపల్సరీగా ట్రై చేయండి. ఎవరైనా డార్క్ స్పాట్స్ ఆర్ అన్ఈవెన్ స్కిన్ టోన్, పిగ్మెంటేషన్, ఇంకా ఎక్నీతోని సఫర్ అవుతున్న వాళ్ళకైతే ఇవి రెండు అండ్ ఈ మాయిశ్చరైజర్ ఈజ్ బెస్ట్, మస్ట్ బై అని చెప్తాను. దీన్నైతే ఇప్పుడు బెంజల్ పెరాక్సైడ్ లాగానే ఇది కూడా. సో డాక్టర్ రికమెండేషన్ లేకున్నా కూడా మనం యూజ్ చేయొచ్చు. జస్ట్ కొంచెం మనం స్టార్టింగ్ 2-3 డేస్ అబ్జర్వ్ చేసుకొని మన స్కిన్కి పడుతుందా లేదా అనేది కంటిన్యూ చేయొచ్చు, అంతే. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళటి వీడియో. నాకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్షితాస్ లైఫ్ స్టైల్. సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.